నీలోనే ఉంటా. నన్ను నేను అర్థం చేసుకోలేదు, కానీ వాళ్ళందరూ అర్థం చేసుకోవచ్చుగా. నేను మంచిగానే ఉంటాను, నేను మంచి వాడుతూ ఉంటాను, అందుకే మంచి చేద్దాం అనుకుంటున్నా, ఉన్నత సాయం చేద్దామని చెత్త పనులు చేయను, అందరికి ఊళ్ళందరికీ మంచిగా ఉంటారు, చేయించుకుంటారు, రకరకాలుగా అంటారు, అన్నీ బాధ, అంతే కదా. అవును అంటాడు. అయితే నిన్ను అర్థం చేసుకోవటం వల్ల లాభమా నష్టమా అన్న ఏమిటావు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు నష్టం అవుతుందిగా. అంటే అవసరాన్ని నేను అర్థం చేసుకోకపోతే నష్టం అయితే, నిన్ను అర్థం చేసుకుంటే నష్టం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ వల్ల నష్టం అయింది. ఆ నష్టం లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? భయాందోళన పోవాలి. భయాందోళన ఎలా పోతాయి? భయాందోళన ఎవరికి? నీకే. లాభ నష్టాలు ఎవరికి? నీకే. స్వేచ్ఛ నీకే కావాలా, వాళ్ళకి కావాలా, అనుకునే వాళ్ళకి నీకే కావాలి. అంటే నీ స్వేచ్ఛ గురించి, నీ ఆనందం గురించి, నీ సత్యం గురించి, అది ఆధ్యాత్మికం కావచ్చు, ధార్మికం కావచ్చు, ఏదైనా సరే, తప్పో రేటో, తెలిసిందో తెలియదో నిన్ను అర్థం చేసుకోవాలి. బాగా ఎక్కువ తప్పులు వాళ్ళు అన్నారని బాగా అనుకునే కన్నా నిన్ను అర్థం చేసుకోలేకపోవడం వల్ల లాభ నష్టం తెలియదా. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి నీకు బాధ ఎట్లయినా తప్పదు. కాబట్టి పుట్టుతో ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ముఖ్యంగా మానవుడికి అప్పుడు తను అర్థం చేసుకుంటే ఏదో కొంచెం తృప్తి కలగచ్చుగా. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించచ్చుగా. పుట్టుతో పిల్లల్ని అర్థం చేసుకుంటాడా? పిల్లవాడు తను అర్థం చేసుకుంటాడా? ఉత్సాహాన్ని గుర్తుపడతాడా? క్రమంగా జరుగుతుంది. కాబట్టి తను తాను అర్థం చేసుకోవడం ప్రధానము.